అసలు ఎట్లా అంటే యాక్చువల్లీ ఏప్రిల్ 10th ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. ఓకే. 12th రోజే రిజల్ట్స్ వస్తాయి అన్నారనమాట. నేను ఏమనుకున్నా అంటే అరే మరి ఇంత తొందరగా ఇవ్వలేరు, చాలా ఇది టూ మచ్ అని. సో మళ్ళీ ఏప్రిల్ 15th అన్నారనమాట. 13th and 14th వర్కింగ్ డేస్ కాదు, సాటర్డే అండ్ సండే. ఆ రోజు ఇవ్వదు అనమాట యూపీఎస్సీ రిజల్ట్స్. 15th వస్తాయని అందరూ అనుకున్నారు. సో ఆ రోజంతా ఇంకా రిజల్ట్స్ వస్తాయని అన్ని పనులు వదిలేసి దాని మీదే కూర్చున్నాను అనమాట. సో ఆ డే అంతా వేస్ట్ అయిపోయేసరికి ఐ వాజ్ కైండ్ ఆఫ్ నేను విసిగిపోయాను అనమాట. అరే ఏంటిది అని. ఇంకొకటి ఏమంటున్నారంటే నెక్స్ట్ ప్రిలిమ్స్ ఇప్పుడు లేదు కదా, ఎలక్షన్స్ ఉన్నాయి, సో అంత తొందరగా ఇవ్వకపోవచ్చు అని ఒకరు అన్నారనమాట. సో ఇదంతా కాదు, ప్రిలిమ్స్కి చదవాలని పక్కన పెట్టేసి నేను చదువుతూ ఉండే అనమాట. 16th రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ సెషన్ అయిపోయిందా లేదో మార్నింగ్ సెషన్లోనే అనుకుంటాను. చదివి పక్కింటికి వెళ్ళాను అనమాట. పిల్లలు ఉంటారు, వాళ్ళతో ఆడుకుంటూ ఉండే అనమాట. డాట్స్ ఆడుతూ ఉన్నాం. ఆ మూమెంట్లో ఆడుతున్నప్పుడు ఫ్రెండ్ ఒక అబ్బాయి కాల్ చేశాడనమాట. డాడీ వాళ్ళ కొలీగ్ వాళ్ళ అబ్బాయి, హీఈస్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, దిలీప్ అని. తను కాల్ చేసి చెప్పాడు అనమాట, కంగ్రాట్స్ ధీరజ్ అని. అంటే అయితే నాకు అర్థం కాలేదనమాట, ఏంటి కంగ్రాట్స్ ఏంటి, రిజల్ట్స్ వచ్చాయా అంటే వచ్చాయి, రిజల్ట్స్ వచ్చాయి కదా అంటే చూసుకోలేదా అంటే చూసుకోలేదు నేను. ఎంత వచ్చింది అంటే 173 అన్నాడు అనమాట. అయితే ఇంకా పరిగెత్తుకుంటూ డాడీ దగ్గరికి వెళ్ళా అనమాట. 173 అంట అని. డాడీ ఇంకా ఆయన కూడా ఏంటి 173 ఏంటి ఆయనకి అర్థం కాలేదు, సర్ప్రైజ్ అందరికి. డాడీని ఎత్తుకున్నాను అనమాట నేను హ్యాపీనెస్లో, ఆ మూమెంట్లో. ఇంకా లైక్ దట్ వాజ్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఆ రోజు వస్తుందని అనుకోలేదు నేను. కొంతమంది అంటున్నారు ఆ రోజు రాకపోతే 15th రాకపోతే 16th వస్తుందని. బట్ ఇంకేంటంటే ఫిలిమ్స్కి చదువుకొని నేను వాళ్ళతో మాట్లాడుతూ అట్లా అయినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందనమాట అది. అమ్మాయి ఉన్నారు, అమ్మ అండ్ అక్క వారు అవుట్ ఆఫ్ స్టేషన్ అనమాట. అయ్యో. ఆ రోజు నేను ఆ ముందు చెప్పాను కదా 15th రోజు ఈవినింగ్ నాన్న కూడా వెళ్ళిపోవాల్సి ఉందనమాట. వాళ్ళు ముగ్గురు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుని మహారాష్ట్ర వెళ్ళాల్సి ఉందనమాట. అక్క వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కజిన్ అనమాట, పెళ్లి ఉందనమాట మహారాష్ట్రలో, అక్కడ భుసావల్లో. సో వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోవాల్సి ఉంది. నేనేమన్నా అంటే అరే 15th రోజు రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ ఉంటే మిమ్మల్ని పోనిచ్చేది లేదు నేను, రాకపోతే వెళ్ళిపోండి అన్నా అనమాట నేను. అయితే నాన్న ఉండిపోయారనమాట. ఓకే సరే, రిజల్ట్ ఎట్లా వస్తుందో తెలియదు కదా అని నా కోసం అయిపోయారు. అక్క అమ్మ వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను కాల్ చేస్తా ఉంటే దేవరని ట్రైన్ అనమాట, అసలు ఎక్కలేదు, రీచ్ అవ్వట్లేదు. 2-3 hours తర్వాత తెలిసింది వాళ్ళకి. సచ్ ఎ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. డెఫినెట్లీ అన్ని లైక్ వెయిటింగ్ అన్ని 4 years అట్లా వెయిట్ చేసినందుకు ఇట్ వాస్ ఫైనలీ ఇంకా బ్లూయింగ్ ఆఫ్ ద లిడ్ లాగా సడన్గా వచ్చేసింది రిజల్ట్. కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మార్చిన తర్వాత ఇది సెకండ్ ఇయర్ యాక్చువల్లీ. బిఫోర్ లాస్ట్ ఇయర్ 2022లో ప్యాటర్న్ మార్చినట్టున్నారు, 2023లో ప్యాటర్న్ మార్చారు. ప్యాటర్న్ ఈ టైంలో నేను రాసిన టైంలో అయితే సిమిలర్గా ఉండే, దానికంటే ముందు అనుకుంటా మీరు చెప్పింది. మీరు ఏమంటున్నారు, ఆప్షన్లు ఒకటి చేయడం, సీసాట్ యాడ్ చేయడం అది అంటున్నారా? నో అది కాదు, అసలు ప్రిలిమ్స్ ఎలిమినేషన్ వ్యూనే మార్చేశారు కదా. మీకేం ఇబ్బంది అనిపించలేదు అదండి నిజంగా? అది యాక్చువల్లీ నా ఒపీనియన్లో అది మంచి మూవీ అండి. అంతేనా? ఎందుకంటున్నానంటే లైక్ చూడు, ఓపెన్లీ స్పీకింగ్ టాప్ కోచింగ్ సెంటర్లే కాకుండా కొంతమంది టాపర్స్ కూడా పెట్టేవాళ్ళనమాట. థంబ్నెయిల్స్, ఇంకా అట్రాక్టివ్ థంబ్నెయిల్స్, హౌ ఐ సాల్వ్డ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ విత్ జస్ట్ కామన్ సెన్స్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అని. ఇలాంటివి చూసి వాళ్ళకి ఏంటంటే ట్రిగ్గర్ అయి ఉంటారు యూపీఎస్సీ వాళ్ళు. దే కీప్ వాచింగ్ కదా. సో ఆబ్వియస్లీ ఎలిమినేషన్ టెక్నిక్స్ ఉండకూడదు, ఓన్లీ నాలెడ్జ్ తెలుస్తుంది. ఇప్పుడు జేఈ చూస్తే మీరు ఇంటీజర్ ఒక పార్ట్ ఇంటీజర్స్ ఉంటాయి అనమాట. అంటే లైక్ మీరు క్వశ్చన్ ఆన్సర్స్ చేస్తే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటిలో ఒకటి ఉంటుంది అనమాట. సో ఏదైతే అది పెట్టేయడం, ఇందులో ఏంటి 4 ఏదో ఒకటి కళ్ళు మూసుకొని పెట్టిన తగలడానికి ఛాన్స్ ఉంటుంది, అందులో అయితే ఛాన్స్ తక్కువ ఉంటుంది కదా. సో దీనిలాగా ఇట్లా మీకు తెలిస్తేనే పెట్టేటట్టుగా చేశాడనమాట. సో ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ దట్ థింగ్ ఫ్రమ్. మీకేం టిపికల్ అనిపించలేదు ఆ మూమెంట్లో? లైక్ లిటిల్ బిట్ తెలిస్తే పెట్టగలుగుతారు, లేకపోతే లేదనమాట. సో నేను తెలిసినవి పెట్టుకుంటూ వెళ్ళిపోయాను, తెలియని వాటిలో కొన్నిట్లో రిస్క్ తీసుకున్నాను అంతే. నాకు లైక్ కట్ ఆఫ్ కంటే బాగానే 20 marks పైన వచ్చింది, 96 వచ్చింది. ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే ఇక్కడ జరగలేదు, తర్వాత కీస్ ఇస్తారు కదా కోచింగ్ సెంటర్ వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క కీ ఇచ్చారనమాట. అది దారుణం కదండి, ఏది నిజమైన కీ తెలియదు మనకి. అది 10 days ఇంకా అది కొత్త టెన్షన్ అనమాట. యాక్చువల్లీ ఫారం వాళ్ళు, నేను ప్రిలిమ్స్ టెస్ట్ రాసింది ఫారం ఐఎస్లోనే, మెయిన్స్ కూడా అందులోనే రాశాను. వాళ్ళు ఇచ్చిన దాంట్లో 94, 96 వస్తుండే అనమాట. ఫైనల్లో కూడా అంతే వచ్చాయి. బట్ ఏంటంటే ఈ విజన్ వాళ్ళు వీళ్ళందరూ పిచ్చి పిచ్చి కీలన్నీ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే 80s అట్లా వస్తుండే. మనం ఎప్పుడు 80 కంటే ఈ ఇయర్ 75 పడిపోయింది కట్ ఆఫ్. అప్పటికి లైక్ 80 పడిపోద్దా కట్ ఆఫ్ అని మేమే నమ్మలేకపోయాం అనమాట. ఇంకా మరి అరే థర్డ్ అటెంప్ట్లోనే పోయింది, ఇందులోనే మళ్ళీ పోతుందా అని భయపడుతూ ఒక 10 days అది వేస్ట్ అయిపోయింది వీళ్ళ వల్ల. చాలా మంది ఆస్పిరెంట్స్ అటెంప్ట్ ఇచ్చేటప్పుడు మేము పూర్తిగా సన్నద్ధంగా ఉన్నామా ఎగ్జామ్కి, నిజంగా ప్రిపేర్ అయిన వాళ్ళేమో చాలా భయపడిపోతున్నారు. నేను ప్రిపేర్ అవ్వలేదు, ఈ ఇయర్ నేను రాయను అని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పూర్తిగా ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఎగ్జామ్ ఇచ్చి ఫెయిల్ అయిన తర్వాత అరే అనవసరంగా ఒక అటెంప్ట్ వేస్ట్ అయిపోయింది అన్న వాళ్ళని చూశాను. సో మీ ఉద్దేశ ప్రకారం ఒక ఆస్పిరెంట్ ఎప్పుడు నేను రెడీగా ఉన్నాను అనుకోవాలి, అనుకున్నా కూడా ధైర్యం ఎలా తెచ్చుకోవాలంటే ఏం చెప్తారు? ఒకటే అండి, యూ హ్యావ్ టు బి డెఫినెట్లీ ప్రిపేర్డ్. కొన్ని రీజనబుల్ క్రైటీరియా ఉంటాయి అనమాట.
మీరు స్టాండర్డ్ బుక్స్ అని చదివారా, ఒక 30 నన్ను వేరే వాళ్ళైతే 50 అంటారు, నా వాళ్ళైతే 30 అయ్యేవి, 30 ప్రిలిమ్స్ టెస్టులు రాసారా, దాన్ని బట్టి మీకు మార్క్స్ ఎట్లా వస్తున్నాయి, ఆ కట్ ఆఫ్ ఒక రేంజ్ ఉంటుంది. ఒకప్పట్లో 120 సేఫ్ అన్నారు, ఇప్పుడు 120 కాదు, 90s మీద వస్తే యూఆర్ గుడ్ ఇనఫ్ ప్రిలిమ్స్లో. ఫారం లాంటి ఆల్ ఇండియా టెస్ట్లో రాస్తే మీరు అందులో అట్లా వస్తున్నాయా చూసుకోండి. అట్లా ఉండి ఇఫ్ యూఆర్ ఫీలింగ్ లిటిల్ బిట్ కొంచెం అన్సర్టెనిటీ అనిపిస్తుందండి, ఎందుకంటే లిమిట్గా ఉంటాయి కదా, అటెంప్ట్స్ లిమిట్గా ఉంటాయి కదా, బట్ స్టిల్ యూ హ్యావ్ టు టేక్ దట్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే 1 year వేస్ట్ అయిపోతుంది మీకు. సో ఇట్లా టెస్ట్ రాసి స్టాండర్డ్ టెస్ట్ బుక్స్ చదివేసి ఒక రివిజన్స్, ఒక 10 రివిజన్స్ అట్లా అయిపోతే దెన్ యూ కెన్ గివ్ దట్ కాన్ఫిడెంట్గా ఇచ్చేయచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రిలిమ్స్ అయ్యే ముందు మీ మెయిన్స్ మీ చేతిలో ఉండాలన్నమాట, ఆప్షనల్ అయిపోయి ఉండాలి. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ టైం మధ్యలో ఆప్షనల్ చేయడం మాత్రం లైక్ దట్స్ ఎ గాడ్లీ ఎఫర్ట్, అది చిన్న మ్యాటర్ కాదు, అది దట్స్ ఎ హైలీ రిస్కీ ఐటమ్ అనమాట. నేనేం చెప్తాను అంటే ఇదంతా ఆప్షనల్, మీకు రెడీగా చదివేసి నోట్స్ ఉండాలి ప్రిలిమ్స్ ముందే, అండ్ కొన్ని టెస్ట్లు రాసుంటే దట్ వుడ్ బి వెరీ గుడ్. మెయిన్స్కి కూడా మీ దగ్గర నోట్స్ ఉండాలి, అప్పుడు యూ కెన్ కాన్ఫిడెంట్లీ గివ్ ప్రిలిమ్స్ అనమాట. లేకపోతే ఏంటంటే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా కూడా మెయిన్స్ 100 days ఉంటుంది కదా, ఆ టైంలో యూ విల్ నాట్ బి ఏబుల్ టు యూజ్ అనమాట, అక్కడ అయిపోతారు మీరు, ఇంటర్వ్యూకి కాల్ రాకపోవచ్చు. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ మెయిన్స్ బిఫోర్ ద ప్రిలిమ్స్. అంటే ఇప్పుడు నాకు జస్ట్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, ఇప్పుడు మీకు ఐపీఎస్ వస్తుంది మీకున్న దాని ప్రకారం మోస్ట్లీ వస్తుంది అనుకున్నా, ఇన్ కేస్ ఐఎఫ్ఎస్ వస్తే ఇంకొక అటెంప్ట్ చేయడానికి లేదు, అది ఎప్పుడు తెలుస్తుంది మీకు? సర్వీస్ ప్రిఫరెన్సెస్ ఎప్పుడు వస్తుందంటే లైక్ ఎఫ్సీలో ఉన్నప్పుడు ఉంటుంది, ఒక 1 month తర్వాత వస్తుంది అట్లా అన్నారండి, నాకు కూడా ఐఎమ్ నాట్ షూర్, మేబీ 1 or 2 monthsలో తెలిసిపోతుంది అది. ఓకే, బట్ అది వచ్చినా ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఐఎఫ్ఎస్ వచ్చినా ఐల్ టేక్ వెరీ హ్యాపీలీ, ఎందుకంటే like I had that orientation, నాకు I have very much interested in international relations, and speech kuda there is a way of speaking in diplomacy anamata, like I have that inclination towards it. And mocks lo kuda oka ambassador unnaru Prabhudayal ani, ayana Ravsayas lo antaru anamata, ayana ante kontamandi friends ki dadaputtedi anamata, difficult questions adugutaru, adi idi pin point chesi ani specific details adugutaru ani. నాకు ఈ ఇయర్ ఆయన చెప్పారనమాట, ఓకే ఐ థింక్ యు ఆర్ వెరీ మచ్ సూటెడ్ టు ఐఎఫ్ఎస్ అని ఆయన చెప్పారనమాట. ఐ టుక్ దట్ ఈస్ అ వెరీ గుడ్ కాంప్లిమెంట్. రైట్. సో ఆ సెన్స్లో కూడా ఐఎఫ్ఎస్ వచ్చినా హ్యాపీలీ. సో యు ఆర్ రెడీ? ఐఎమ్ వెరీ మచ్ రెడీ. కానీ ఇక్కడ ఒకటి ఉంది సార్, ఎవరైతే యూపీఎస్సీ ప్రిపరేషన్కి అడుగు పెడతారో, అది ఢిల్లీ అయినా హైదరాబాద్ అయినా, అకాడమీస్ వాళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అవ్వడం అనేది స్టార్టింగ్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏదో మనల్ని పూర్తిగా కేర్ తీసుకుంటారు అని. వన్ పాయింట్ ఆఫ్ వ్యూ తర్వాత ఒక టైం కొంత గడిచిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే వాళ్ళు క్లాస్ ఇచ్చి వదిలేస్తున్నారు, నా వర్క్ నేను చేసుకోవాలి ఖచ్చితంగా అని. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో యాస్పిరెంట్స్, కొత్తగా వచ్చి అప్పుడే మొదలుపెట్టిన జర్నీ వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను ఐ డెఫినెట్లీ సే దిస్ అండి, కోచింగ్ మీద మీరు కంప్లీట్లీ రియలీ అస్సలు కాలేరు. టు బీ మీరు కట్ ఆఫ్ దాటి లిస్ట్లో ఉండాలంటే ఐ థింక్ లెట్స్ అజ్యూమ్ 100 థింగ్స్ చేయాలి. మీరు 100 పనులు చేస్తే మీరు అక్కడ ఉంటారు, లిస్ట్లో ఉంటారు అనుకోండి. కోచింగ్ సెంటర్ వాళ్ళు ఓన్లీ 30 దగ్గర హెల్ప్ చేస్తారు. ఐ వుడ్ సే 30, కొంతమందికి ఇంకా తక్కువ కూడా ఉంటుంది, 20 to 30% అనుకోండి. కోచింగ్ వాళ్ళు దాన్ని దాటి ఇప్పటికీ చేయలేరు అనమాట. దే కెన్ ఓన్లీ హెల్ప్ యూ టిల్ దట్ ఫౌండేషన్ ఎలిమెంట్ అనమాట. మనం కోచింగ్కి వెళ్ళేది అంతే అనమాట. బేసిక్గా ఏంటంటే నేను ఐల్ టేక్ దిస్ ఎగ్జాంపుల్, నా కేసులో ఎకనామిక్స్లో నేను వాజ్ నాట్ స్ట్రాంగ్ అనమాట, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ అక్కడ కాదు. ఎంపీసీ అట్లా వెళ్ళిపోయాను కదా నేను. సో టు అండర్స్టాండ్ సర్టన్ కాన్సెప్ట్స్ నేను కోచింగ్కి వెళ్ళాలి అని నేను అనుకున్నాను అనమాట. ఐ డి నాట్ వాంట్ టు మిస్ అవుట్, అరే ఇది తెలియకపోతే ఎట్లా అని. అండ్ కొన్ని హిస్టరీ అలాంటి ఎలిమెంట్స్లో కొన్ని బుక్స్, స్టాండర్డ్ బుక్స్ కవర్ కానీ కూడా కోచింగ్లో చెప్తారు. సో ఆ ఎడ్జ్ ఉంటుందని నేను కోచింగ్కి వెళ్ళాను. బట్ ఏంటంటే ఒక పాయింట్ దాకే హెల్ప్ చేయగలుగుతుంది కోచింగ్. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ మనం చదవాలి, మనమే అప్డేట్ చేసుకోవాలి, నోట్స్ మనమే రాసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే టెస్ట్లు మనమే రాయాలి, టెస్ట్ సిరీస్ నుంచి వచ్చే ఇన్పుట్స్ మనం తీసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వీ హ్యావ్ టు డూ ఇట్ బై అవర్ సెల్ఫ్ అనమాట. రెండో థింగ్ ఏంటంటే డిసిప్లిన్ అది సెల్ఫ్ డిసిప్లిన్ అనమాట. ఇంటర్మీడియట్ దాకా ఒకరి పైనుంచి చదువు ఇది చెయ్యి అని చెప్తారు, ఇక్కడ యూఆర్ ఫ్రీ బర్డ్స్ అనమాట. సో వీ హ్యావ్ టు హ్యావ్ దట్ ప్లాన్, ఎట్లా వాడతాం ఒక రోజు, నేను ఒక టైం టేబుల్ పెట్టి చూసుకోవడం, డిసిప్లిన్గా ఉండడం. అండ్ ఇట్లాంటి ఫంక్షన్స్కి నేను రాలేనని స్ట్రాంగ్గా చెప్పడం, ఎందుకంటే ఆ టైంలో సోషల్ ప్రెషర్ ఉంటుంది అనమాట. అరే అంటే ఎస్పెషలీ ఫర్ పీపుల్ హు ఆర్ గివింగ్ ప్లూరల్ అటెంప్ట్స్ అనమాట. ఫస్ట్ అటెంప్ట్లో అయిపోవడం ఇట్స్ వెరీ ఐడియల్. బట్ ఏంటంటే అందరిదే అవ్వదు. 2-3 ఐటమ్స్ ఇట్లా 4 attempts ఇచ్చేటప్పుడు అరే ఇట్లా మనం ఇక్కడ ఫంక్షన్స్కి వెళ్ళట్లేము, ఫుడ్ పీపుల్ కలవట్లేము, ఎంజాయ్ కూడా చేయట్లేము, పెట్టిన ఎఫర్ట్కి రిటర్న్స్ కనిపించట్లేము అని నాకు అనిపించేది, అందరికీ అనిపిస్తుంది. ఇట్స్ ఓన్లీ హ్యూమన్ టెండెన్సీ కదా. సో ఇవన్నీ పక్కన పెట్టి వన్ మోర్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు ఎంజాయ్ దట్ ప్రాసెస్. ఎందుకంటే అది చేయలేకపోతే మాత్రం ఇట్స్ వెరీ హార్డ్ టు సస్టైన్ దిస్. ఎందుకంటే ఎగ్జామ్ ప్రాసెసే 1 year లాంగ్ ఉంటుంది కదా. సో ఇవన్నీ చేస్తూ పక్కన పెట్టి, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లైక్ ట్రస్ట్ ఉండాలన్నమాట, మన మీద మనకు ట్రస్ట్ ఉండాలి. అండ్
సమ్ గాడ్ అనుకోండి, కొంతమంది నేచర్ అంటారు, అది డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే సమ్ టైమ్స్ దేర్ ఆర్ మెనీ లో పాయింట్స్ అనమాట. కరెక్ట్. ఆ మూమెంట్లో ఇంకా దేవుడి మీద భారం వేసి ముందరికి వెళ్ళిపోవడం తప్ప ఇంకేం చేయలేం. మీరేం చేస్తారు, ఎవరి మీద భారం వేశారు? నేనైతే ఈసారి అటెంప్ట్ ఇచ్చేటప్పుడు అనుకున్నాను అనమాట, మూకాల మీద ఎక్కువస్తా తిరుమల కొండ, ఇచ్చేసే నాకు ఆల్ ఇండియా సర్వీస్ దేవుడా అనుకున్నాను. ఇప్పుడు ఎక్కాలా? ఇప్పుడు మొక్కల మీద మొక్కుందైతే మొక్కుంది, వెళ్ళి తీర్చుకోవాలి. చాలా పెద్ద మొక్క మొక్కారండి అనుకున్నాను. అరే 4 ఏళ్ళు దీనికి పెట్టుకున్నాను నేను, మహా అయితే 4 రోజులు పడుతుందేమో చూద్దాం. నీ క్యాప్స్ వేసుకోవచ్చు, నేను అన్నసరే రిస్క్ తీసుకో. భగవంతుడు మీరు ఎక్కితే అది అంతకు మించి ఏం లేదు, నీ క్యాప్స్ వేసుకోకుండా మాత్రం రిస్క్ చేయ, అంత పని చేయలేదు, వేసుకుంటాను.